నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైకోర్టు జడ్జిలుగా 4 న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం. సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో కార్యక్రమం. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, ఉప్పొంగిన వాగులు, రాకపోకలకు ఇక్కట్లు. గుంటూరు జిల్లాలో రైతుల్ని ముంచిన కుండపోత వానలు, చెరువులను తలపిస్తున్న పత్తి, మిరప పొలాలు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. శ్రీశైలం, సాగర్ గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఈడీ విచారణకు హాజరైన సినీ నటి మంచు లక్ష్మి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో అధికారుల ప్రశ్నలు. గుంటూరు నగరాన్ని వానలు ముంచెత్తాయి. తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, గుంటూరు నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. రాత్రి కుండపోతగా కురిసిన వానకి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా శివారు కాలనీలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరంలోని చుట్టుకుంట ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయ కమిషన్ కార్యాలయం మొత్తం కూడా వర్షపు నీటిలో మునిగిపోయి ఉంది. ఇక్కడ ఆవరణ మొత్తం కూడా భారీ ఎత్తున వరద చేరింది. దాదాపు మోకాలు లోతు నీళ్లు చేరడంతో వ్యవసాయ కార్యాలయంలోకి వెళ్లేందుకు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అలాగే కార్యాలయం లోపల ఉన్న వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. అదేవిధంగా చుట్టుకుంట పక్కనే ఇక్కడ మనకి ప్రధానంగా రైతు బజార్ కూడా ఉంది. రైతు బజార్ కూడా చూసినట్టు రైతు బజార్లోని దుకాణాలన్నీ కూడా మూత వేసిన పరిస్థితి. రైతు బజార్ మొత్తం కూడా నీట మునిగింది. రైతు బజార్లో ఉన్న చిరు వ్యాపారులు వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకాలు పైగా నీళ్లు, వరద నీరు లోపలికి చేరడంతో షాప్ దుకాణాలు తీయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అటు చిరు వ్యాపారులు ఏదైతే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, తమ సరికంతా కూడా ఈ వాన నీటి వల్ల దెబ్బతినే పరిస్థితిని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలో ప్రధాన ప్రాంతాలు అటు ఏటగ్రహారం కావచ్చు, అదేవిధంగా చుట్టుకుంట అన్ని కాలనీలు కూడా పూర్తిగా మోకాల్లో నీళ్ళలో మునిగి ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్టు రాత్రి నుంచి కూడా అతి పెద్ద భారీ వర్షం కురిసింది. దాదాపు చేపల మండలంలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇతర మండలాల్లో కూడా సగటున 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని వాగులు, వంకలు అయితే పొంగి పొలుతున్నాయి. అదేవిధంగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వరి, అదేవిధంగా మిరప, పత్తి పేలైతే ఇప్పటికే పంట వేసి ఉన్నారు. ఈ అన్ని కూడా పూర్తిగా చెరువులు తలపించడంతో అక్కడ పంటలన్నీ దెబ్బతినే పరిస్థితిని రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య అయితే తలెత్తింది. వరద నీటి వల్ల ప్రధానంగా గుంటూరు శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కూల్చివేత నేపథ్యంలో ఇటు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి 1 టౌన్ 2 టౌన్ రాకపోకలు సాగించేందుకు కూడా ఎటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 2 మార్గాలు కూడా ఇప్పుడు ఈ వరద నీటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. అయితే అటు నగరవాసులు కూడా ఎటు ప్రయాణ పరిస్థితి, ఎటు నగరంలో ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే కనిపిస్తూ ఉంది. అటు డ్రైనేజీలు పొంగి పొరులుతూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే ఇది వ్యవసాయ కమిషన్ కార్యాలయం. ఈ కార్యాలయంలో మోకాళ్ళ పైగా వరద నీరు ఉంది. ఇక్కడ వాహనాల ద్వారా ఆటోలు, అదేవిధంగా జీబులు, కారుల్లో మాత్రమే సిబ్బందిని తరలిస్తున్నారు. మామూలుగా నడిచి వెళ్లే అవకాశం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నగరంలో లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు అన్నీ కూడా పూర్తిగా జలమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తున్నట్టు పల్నాడు జిల్లా కావచ్చు, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, 3 ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధాన మార్గాలన్నీ కూడా నిండిమయంతో నిండిపోయి ఉన్నాయి. ప్రధానంగా అటు గుంటూరు అమరావతి మార్గంలో అయితే పలు వాగులు అయితే పొంగి పొలుతున్న నేపథ్యంలో అటైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా అమరావతి పుణ్యక్షేత్రం నుంచి విజయవాడకి వెళ్లే మార్గంలో కూడా ఉన్న పలు వాగులు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొలుతున్న నేపథ్యంలో అటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు పల్నాడు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాత్రి వర్షం పడిన నేపథ్యంలో పలు గ్రామాలలోకి వరద నీరు చేరింది. దీంతో వాగులు, వంకలు అయితే ఎక్కడెక్కడ పొంగి పొలుతుందో, ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించిపోయింది, రాకపోకలు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో విద్యా సంస్థలకి, కళాశాలకు వెళ్ళే పిల్లలు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం చూసినట్టు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ వరద నీటి వల్ల, ఈ వర్షం వల్ల ఎలా ఇబ్బంది పడుతున్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గుంటూరు జిల్లా ఎక్కడ చూసినా కూడా వరద నీరు కనిపిస్తుంది, మోకాళ్ళలో ఎలా అనిపిస్తుంది? చాలా దారుణమైన పరిస్థితి. ఈ మన నల్లపాడు నుంచి వచ్చే డ్రైన్ నుంచి బాగా విపరీతమైన వరద వచ్చింది. పైన ఇక్కడ మన సత్తెనపల్లి వాగులాగా చాలా విపరీతమైన వరదలో చాలా దారుణంగా తయారైంది ఈ రోడ్డు అంతా. గతంలో ఈ ఇంత వరద అంటే ఏ కాలనీ చూసినా కానీ లోతట్టు జలమయం అయిపోయాయి, మోకాల పైగా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యాలయం చూసినట్టయితే అటు రైతు బజార్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా నీట మునిగింది. గతంలో ఇలా జరిగిందా? ఇప్పుడే ఎంత నీరు వచ్చింది? గతంలో ఒకసారి జరిగింది, మళ్ళీ ఈ వరద ఇప్పుడే రావటం.
ఎలా నగరవాసులు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి, జనాలు రాకపోకలకి ఎలా అనిపిస్తుంది? రాత్రి బాగా వర్షం విపరీతంగా కురిసింది. దాదాపు 3 గంటలు ఆగకుండా భారీగా వర్షం కురవడం వల్ల ఈ విధంగా వచ్చినాయి. దీంట్లో భాగంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడలే విధంగా ఇళ్లలోకి నీళ్ళు రావటం. కారణం ఏంటంటే దాదాపు ఈ మధ్య కాలువలు కడతా ఉన్నారు, ఇక్కడ మనం కనబడుతూనే ఉన్నాయి. కొత్తగా కాలువలు కట్టడం వల్ల ఆ పని వర్క్ జరగడం వల్ల మధ్యలో ఆటంకాలు ఏర్పడి ఈ విధంగా నీరు వచ్చినట్టుగా చెబుతూ ఉన్నారు అధికారులు. త్వరగా చేస్తామని చెబుతూ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తీసుకున్నారు. సార్ చెప్పండి, మీ ప్రాంతంలో ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి, ఎంత వాన పడింది, ఏంది నీళ్ళంతా ఏంటి? ఇప్పుడు చిన్నపాటి వర్షం పడినా కానీ ఏటగారం కానివ్వండి, హనుమానారు కానివ్వండి, శ్రీరామనారు కానివ్వండి, మొత్తం మునిగిపోతా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ డ్రైన్ సఫిషియెంట్గా అవుట్ఫాల్ డ్రైన్ కట్టకపోవటం. అవుట్ఫాల్ డ్రైన్ గతంలో కొంత కట్టాం, ఇక కొంత డ్రైన్ మిగిలిపోయింది. కొంత డ్రైన్ మిగిలిపోతే ఆ డ్రైన్ మన పెట్రోల్ బంక్ దగ్గర కొంత, ఈ మూల టర్నింగ్ కొంత కట్టాల్సి ఉంది. ఇది పెండింగ్ పడి దరిదాపుగా సంవత్సరం నుంచి వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ పెండింగ్ వల్ల వీళ్ళైతే ఎక్కడికక్కడ కట్ల అడ్డం వేశారు. కట్ల అడ్డం వేసేసరికి వెనక దాన్ని వాటర్ అన్ని పేటల మీద పడిపోతున్నాయి. అదేవిధంగా కోడెల ప్రసాద్ అది బిల్డింగ్ ఉంది, అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర అక్కడ వరకు అవుట్పాట్ డ్రైన్ కట్టారు. ఆ బిల్డింగ్ అవతల అవుట్పాట్ డ్రైన్ కట్టారు. అక్కడ వరకు ఆగిపోయింది. అక్కడ వరకు ఆగిపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళారంట. వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్పి అక్కడ డ్రైన్ కట్టడం, అవుట్పాట్ డ్రైన్ కట్టడం ఆపారు. ఆ డ్రైన్ కట్టడం ఆపటం వల్ల ఆ వాటర్ వెళ్ళక దాని ప్రాబ్లం వల్ల ఇన్ని పేటలు మునిగిపోతున్నాయి. లక్ష్మీనగర్ కానీ, సాయినగర్ కానీ. కాలనీలో వరద నీరు వచ్చింది, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, అధికారులు వచ్చి స్పందించారా? ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే బెయిల్అవుట్ చేస్తాం, కావాలంటే మేము మోటార్లు పెడతా ఉన్నారు. మోటార్ పెట్టి ఎక్కడ తోలిపోయాలి మేము? నువ్వు కాలువలు సఫిషియెంట్ కట్టి కాలువల్లో వాటర్ పంపించాలి. కానీ మేము చెప్పాం సిల్ట్ తీయమని చెప్పాం. ఇది సమ్మర్లో తీయాల్సిన సిల్ట్ ఇంతవరకు తీయలా. నీకు సిల్ట్ తీస్తానే కదా నువ్వు ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు ఉండాలి. ముందు జాగ్రత్తలు లేకుండా వర్షాకాలం ఎండాకాలం చేయాల్సిన పని ఎండాకాలం చేయాలి, వర్షాకాలం చేయాల్సిన పని వర్షాకాలం చేయాలి. ఎండాకాలంలో సిల్ట్ తీయాలి. ప్రతి సంవత్సరం సమ్మర్లో సిల్ట్ తీస్తారు. ఈ సంవత్సరం సిల్ట్ తీయలా. వాళ్ళు అరకొరగా తీసింది కూడా అరకొరగా సిల్ట్ తీశారు. ఆ సిల్ట్ తీయడం వల్ల ఈ బురద ఒక్కసారి వాటర్ వచ్చినప్పుడు బురద అంతా రోడ్ల మీదకి వచ్చేసి బురదమయమైపోయి రోగాలు జబ్బులు వచ్చేస్తున్నాయి. అది చెప్పండి, మీ వ్యవసాయ శాఖ కార్యాలయంలోకి వెళ్ళడానికి కూడా నీళ్లు పూర్తిగా వచ్చేస్తున్నాయి. ఎట్లా ఉద్యోగులు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇప్పుడు మేము దాదాపుగా గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నామండి. ఈ గంటల నుంచి కూడా ఏంటంటే ఫ్లోటింగ్ ఇట్లానే ఉంది. మేము 2 వీలర్లో కూడా పోలేని పరిస్థితి అయిపోయింది. ఒకవేళ మేము లోన్కి వెళ్ళాక సాయంత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కోసారి బండ్లు వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ నుంచి అట్లానే వెళ్ళిపోతున్నాం. ఇందాక గంట నుంచి మేము వెయిటింగ్ చేస్తున్నాను. మన వాళ్ళు ఏంటంటే ఈ వెహికల్స్ మీద వాటర్ క్యాన్లు తెచ్చుకున్న వెహికల్స్ మీద లోన్కి వెళ్తున్నారు. లోన్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఇక ఇది ఇప్పుడే కాదు, మేము ప్రతి చిన్న వర్షానికి కూడా ఈ కాలువలన్నీ బాగా ఫుల్ బ్లాక్ అయిపోయి మాకు ఆఫీసులో పైదాకా వస్తున్నాయి నీళ్లు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మరి ఎవరిక్కడ పట్టించుకునే వాళ్ళు లేదు. కాస్త ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది డ్రైనేజ్ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల ఈ నీరంతా కూడా మా కార్యాలయంలోకి వచ్చిందని చెప్పి కూడా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇటు ప్రధానంగా గుంటూరు మాచర్ల ప్రధాన రహదారి మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో రాకపోవడానికి అయితే కొంతమేరకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు వెంటనే స్పందించి రాకపోకలు సవ్యంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా భారీ ఎత్తున వరద రావడంతో, అంటే పెద్ద ఎత్తున రాత్రి అంతా కూడా వర్షం కురవడంతో ఆ నీరంతా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా పోలేకపోవడం వల్ల కొంతవరకు ఈ కాలనీలోకి, అదే ముంపు ప్రాంతాల్లోకి వచ్చిందని, శివారు కాలనీలో అయితే ఇంకా వరద నీరు ఎక్కువగా ఉందని ఇప్పటికైనా సరే అటు మున్సిపల్ అధికారులు కావచ్చు ఎవరైనా స్పందించి ఈ వరద నీరుని డ్రైనేజీల ద్వారా పోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ధన్యవాదాలు వీరాంజనేయులు. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. పెదపరిమి తుళ్లూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల పరిధిలో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వర్షపు నీటితో వరి పంట మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో దుగ్గిరాల మండలంలో వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. నీట మునిగిన పొలాలను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంచికలపూడి, కంఠన్రాజు, కొండూరు మధ్య వాగు ఉధృతితో లారీ చిక్కుకుపోయింది. మంగళగిరిలో కురిసిన భారీ వర్షానికి టిడ్కో ఇళ్లు నీట మునిగాయి. చుట్టూ చేరిన నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడలి వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అలా నేను 13 ఎకరాల వ్యవసాయం కౌలు చేసుకుంటున్నాను. ఒకసారి వరి పెట్టామండి, మొత్తం మునిగిపోయింది. మళ్లీ అప్పులు తీసుకొచ్చి మళ్లీ పెట్టామండి. వరి పెడితే మళ్లీ మునిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉందండి. నీళ్లు చూస్తేనే అది అట్లా ఉండయండి, అది ఆ రకంగా ఉండయి. మొత్తం మునిగిపోయింది. గవర్నమెంట్ ఏదన్నా కొంచెం మళ్ళీ ఏదన్నా సబ్సిడీ విత్తనాలు ఏదన్నా ఆదుకుంటే మంచిదని చెప్పి కోరుకుంటున్నామండి. వర్షాల వల్ల నీళ్ళన్నీ ఇలా ఆగిపోతాయండి. మా ఇళ్లలో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వాటర్ వచ్చేసినాయండి. ఇప్పటి వాళ్ళు మన వర్షం వచ్చినప్పుడు వచ్చారు, ఇప్పుడు రాత్రి మట్టుకు రాలేదు. రాత్రి కరెంటు కూడా లేదండి. మెయిన్ వాటర్ అటు పై నుంచి వచ్చేస్తున్నాయి. రాత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చేసినాయి వాటర్. నీళ్ళండి చాలా బజార్కి వచ్చేసినాయండి. మెట్లు ఎక్కినాయి, 2 మెట్లు దాకా ఎక్కినాయి. రోడ్లు పడితే గానీ రోడ్లు ఎత్తు లేపాలి. కాలంలో వేస్తే అప్పుడు పై ఎత్తుగా ఉన్న రోడ్ల మీద నుంచి కాలంలోకి వెళ్ళిపోతాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రాలా ఇంతవరకు. అసలు షాపులు లేవు, టీ కొట్లు లేవు, ఏమీ లేవు. అసలు ఆటోలు కూడా అసలు కదలట్లా. బైకులు అట్నే ఉన్నాయి. బైకులు తీయటానికి కూడా వీలు లేదు. నీళ్లు అట్లా ఉన్నాయి. నీళ్లు అట్లా వచ్చిన వర్షం రోడ్లన్నీ మునిగిపోయినాయి. మెట్లు దాకా పైకి వచ్చినాయి నీళ్లు. మంగళవారం రాత్రి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొన్నూరు ఆర్టీసీ డిపో వద్ద మోకాళ్ల లోతు నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదకాకాని బై జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై వరద నీటి ప్రవాహంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. చేబ్రోలు వద్ద అప్పాపురం కాలువ ఉధృతితో ఆర్వీఐటీ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద వెళ్లే రహదారిపై వరద నీరు పారటంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రత్యేక బస్సులు రప్పించి విద్యార్థుల్ని తరలించారు. నారా కోడూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాలు నీట మునిగాయి. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? రైట్ శ్వేత, నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే అధికారులు నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లను 26 గేట్లను మొత్తాన్ని ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా శ్రీశైలం జలాశయం నుంచి కూడా 2 లక్షల పైగా క్యూసెక్ల నీరైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అధికారులు గత 2 రోజుల నుంచి కూడా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పూర్తి స్థాయిలో 26 గేట్ల నీటిని కూడా ఎత్తి నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరైతే ఆ సాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ ప్రస్తుతం నాగార్జున సాగర్ 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని అయితే స్పిల్వే ద్వారా విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో చూసుకున్నట్టయితే 2,48,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు పెడుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు కుడి కాలువకి ఎడమ కాలువకి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్ కూడా నీటి విడుదల అయితే కొనసాగుతూనే ఉంది. లో లెవెల్ కాలువకు కూడా నీటి విడుదల అయితే కొనసాగుతుంది. ఇటు సాగర్ నుంచి కూడా భారీగా అవుట్ ఫ్లో రావడంతో ఇటు పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా భారీ స్థాయిలో నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో పులిచింతల ప్రాజెక్టుకి కూడా దీనికి సంబంధించి ఆ గేట్లను కూడా అధికారులు ఎత్తి నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు. మొత్తం పులిచింతల ప్రాజెక్టు వద్ద 9 గేట్లను అయితే ఎత్తి ఆ నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు ప్రకాశం బ్యారేజీ కూడా వరద ప్రవాహం అయితే పూర్తిగా కొనసాగుతుంది. ఇటు మొత్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి ఎగురును కురుతున్న భారీ వర్షాల నేపథ్యంలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో కొద్దిసేపటి క్రితమే 26 గేట్లను కూడా ఓపెన్ చేశారు. గత నెల 29వ తేదీన సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. గత 18 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూలైలో వారం రోజుల ముందుగానే జూలై 29వ తేదీన అయితే 26 గేట్లను ఓపెన్ చేశారు. సుమారు వారం రోజుల పాటు నీటి విడుదల కొనసాగింది. తర్వాత వరద ప్రవాహం తగ్గడంతో మళ్ళీ 3వ తేదీన గేట్లన్నింటినీ కూడా మూసివేశారు. అయితే మళ్ళీ 3వ తేదీ నుంచి క్రమంగా వరద ప్రవాహం కొనసాగడంతో నిన్న ఆదివారం 10వ తేదీన అయితే గేట్లను ఓపెన్ చేశారు. 2 గేట్లు, 4 గేట్లు, 6 గేట్లు ఇలా ఆపరేటింగ్ చేసుకుంటూ పైనుంచి వస్తున్న వరద ప్రవాహానికి అనుగుణంగా కూడా గేట్లను ఆపరేటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా భారీగా ఇన్ఫ్లో రావడంతో కొద్దిసేపటి క్రితమే 26 గేట్లను కూడా ఓపెన్ చేశారు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడే అధికారులు అప్రమత్తం చేశారు. ఆ చేపల వేటకి వెళ్లొద్దని కూడా ఇప్పటికే తగు సూచనలు సలహాలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే 26 గేట్లు ఓపెన్ చేయడం తోటి సాగర్ డ్యామ్ వద్ద కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఆ పర్యాటకులు అక్కడ ఉన్న స్థానికులు కూడా సాగర్ డ్యామ్ అందాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.
ధన్యవాదాలు ఈశ్వర్. పల్నాడు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. జూలకల్లులోని అండర్ బ్రిడ్జ్ వద్ద వరద ఉధృతితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మాచవరం మండలంలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. పొలాలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగేశ్వరపురం తండా వద్ద పీలేరు వాగు ఉధృతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పూజ చేయడం జరిగింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. అలాగే నా సహచర బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మన నూరి దత్తాత్రేయుడు గారు, పోలవరపు రాఘవరావు గారు, జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీమతి నారా బ్రహ్మణి గారు అందరూ కూడా మా ముత్కమల్లి శ్రీభరత్ గారికి అందరూ కూడా మా అందరి తరఫున కూడా అందరూ కూడా ఈ ఆహ్వానం ఇప్పుడు నేను ఇంతకుముందు పలికిందే పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు ఆ వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అది కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదు, మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే వానలో ఎండైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరు అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది. సో ఇవాళ బ్రహ్మాండంగా ప్రకృతి కూడా రాత్రి కురిసింది ఏమంటామంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే కురిపించేది తన ఆశీస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను, ఖండాకి అనేది రప్పచోడవరం అడ్డదగల మోతిగూడెం లోవర్ సీరియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాను, భయంకరమైన వర్షం. అది జరుగుతుందా జరగదా, ఇంత దూరం వచ్చావు, చాలామంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు తథాస్తు దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి 14, 2019లో చేయడం జరిగింది. ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టంతో కూడా మన ఆరోగ్యం, పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందులో నేను ఖర్చకుండాని, అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్నీ
అన్నీ ఇవి కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా హిందూపురి ఉంది, అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరిని కలవడం జరిగింది. మనోహర్ లాల్ గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత అక్కడ కూడా మేము వాళ్ళే మన ఆసుపత్రి గురించి చెప్పడం, తోచినంత మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి నో లాభాపేక్ష ఆసుపత్రి కాదు, తెలిసింది అందరికీ. ఇది నో ప్రాఫిట్ నో లాస్, అంటే దాతల మీదే మేము ఆధారపడి ఉంటాం. అలా నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారో, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్స్ జేఎస్ఆర్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన సతీమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఆసుపత్రి 10 ఏళ్ళు పట్టింది పూర్తి అవ్వడానికి ఆసుపత్రి. తర్వాత ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి 7.5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ నాటి ప్రధానమంత్రి గారైన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. అంటే 1989లో నాన్నగారు దానికి భూమి పూజ చేశారు. తర్వాత ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోనే ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు, ఇవాళ అవార్డులు ఎందుకు అంటున్నానంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్నీ అవసరం మనకి. అక్కడ వెళ్ళే అంటే మనం గోపస్థ మండుగంలా కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన, అలాగే దేశంలోనే 3-4 స్థానంలో ఉన్నాయి మనం. ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్, ఒట్టి క్యాన్సర్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాళ్ళు ఏదైతే మా అమ్మగారు కోరుకుందో, ఆవిడ శుభైకమైనప్పుడు, లింగైకమైనప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు దాన్ని మరి అప్పుడు కోడెల శివప్రసాద్ గారిని పిలిపించి, నాకు తెలియదు మొదలు పెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈరోజు ఆసుపత్రి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం. ఇవాళ ఎక్విప్మెంట్ విషయంలో అయితేనేమి, ఏ విషయంలో మనం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ మొన్నే అదే మన లీనియర్ యాక్సిలేటర్ అంటాం, రేడియేషన్, దాన్ని అది మొత్తం మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే 6 ఉన్నాయి మన దగ్గర.